ఒక్కో దేశంలో వీఐపీల భద్రత ఒక్కో రకంగా ఉంటుంది. ఆఫ్రికా లాంటి అభివృద్ధి చెందని దేశాల్లో వీఐపీల భద్రత సాధారణంగా ఉంటే, అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో అత్యున్నతంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఇండియాలో వీఐపీల భద్రత ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇండియాలో వీఐపీలకు కల్పించే హై లెవెల్ సెక్యూరిటీ కేటగిరీలైన ఎస్పీజీ, జెడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్ సెక్యూరిటీల గురించి తెలుసుకుందాం. దేశంలోని వీఐపీలు, వీవీఐపీల భద్రత ప్రభుత్వమే చూసుకుంటుంది. వీరికి సాధారణంగానే పోలీసుల భద్రత ఉంటుంది. కానీ వీరిపై ఎవరైనా దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిస్తే ఆ వివరాలు సేకరిస్తారు. అంటే ఆ వీఐపీలకు టెర్రరిస్టుల నుంచి ముప్పు ఉందా, లేదా నక్సలైట్లు దాడి చేసే అవకాశం ఉందా అని పూర్తిగా అంతర్గత విచారణ చేసి ముప్పు ఉందని భావిస్తే వీరికి జెడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్ లాంటి కేటగిరీలో వారికున్న ముప్పును బట్టి భద్రతను అదనంగా పెంచుతారు. ఈ వీఐపీలు, వీవీఐపీల కేటగిరీలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, బిజినెస్, స్పోర్ట్స్ పర్సన్స్ లాంటి వారుంటారు. ఇండియాలో ప్రధానంగా సెక్యూరిటీని 5 కేటగిరీలుగా చెప్పవచ్చు. అవి ఎస్పీజీ, జెడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్గా ఉంటాయి. ముందుగా ఎస్పీజీ సెక్యూరిటీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని అర్థం. ఈ ఎస్పీజీ సెక్యూరిటీ కేవలం ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, అలాగే వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తారు. 1981కి ముందు ప్రధానమంత్రి సెక్యూరిటీ బాధ్యతను ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఐటీబీపీ సెక్యూరిటీ వింగ్ మాత్రమే చూసుకునేది. అప్పుడు కొంత నార్మల్గా సెక్యూరిటీ ఉండేది. కానీ 1984లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ హత్య చేయబడటంతో ప్రధానమంత్రికి హై లెవెల్ సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రధానమంత్రి భద్రత ఎంత పటిష్టంగా ఉండాలో, ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ 1985లో ఫిబ్రవరిలో బీర్బల్నాథ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ ఎస్పీయూ పేరుతో ఒక హై లెవెల్ సెక్యూరిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలా కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో పనిచేసేలా 894 పోస్టులతో మొదటి బ్యాచ్ను ప్రారంభించారు. ఆ తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ పేరును స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్గా, అంటే ఎస్పీజీగా మార్చారు. ప్రధానమంత్రి సెక్యూరిటీ గైడ్లైన్స్ గురించి ఎస్పీజీకి ఒక బ్లూ బుక్ ఉంటుంది. 1985 నుంచి 1988 వరకు ఎస్పీజీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో నడిచింది. ఆ తర్వాత 1988లో ఎస్పీజీ యాక్ట్ని చేశారు. రాజీవ్ గాంధీ 1989 వరకే ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పటి వరకు ఆయనకు ఎస్పీజీ భద్రత ఉండేది. 1991లో తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎల్టీటీఈ టెర్రరిస్టుల దాడిలో చనిపోయారు. ఎస్పీజీ లాంటి అత్యున్నత సెక్యూరిటీ లేకపోవడంతోనే టెర్రరిస్టులకు చంపేసే అవకాశం వచ్చిందని ప్రభుత్వం భావించింది. వెంటనే 1991లో ఎస్పీజీ యాక్ట్కు ఒక సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం ఎవరైనా ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఆ వ్యక్తికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా ఎస్పీజీ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీజీలో సెక్యూరిటీ గార్డ్స్గా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సుల్లోని అత్యుత్తమ కమాండోలను తీసుకుంటారు. సిఆర్పీఎఫ్, సిఏఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ లాంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ అన్నీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కిందకే వస్తాయి. కొన్ని భద్రతాపరమైన కారణాల రీత్యా ఎస్పీజీలోకి ముస్లింలను, సిక్కులను తీసుకోరు. ఎస్పీజీ వింగ్లోకి ఎంపికైన సభ్యులెవరూ మీడియాలో పర్సనల్గా కాంటాక్ట్ ఉండకూడదు. అలాగే వీరి గురించి ఏ మ్యాగజైన్లోనూ ఆర్టికల్స్ లాంటివి రాకూడదు. ఇలా ఎంపిక చేసిన ఎస్పీజీ గార్డ్స్కి అత్యంత కఠినంగా శిక్షణనిస్తారు. ఈ శిక్షణలో అడ్వాన్స్డ్ వెపన్స్ ఎలా ఉపయోగించాలో, మార్షల్ ఆర్ట్స్, ఫైరింగ్ లాంటి కఠినమైన అంశాల గురించి నేర్పుతారు. ఇలాంటి శిక్షణలో రాటుదేలిన వీరు ఎలాంటి వెపన్స్ ఉపయోగించకుండానే శత్రువులను
వట్టి చేతులతోనే మట్టి కరిపిస్తారు. ఇక వీరి డ్రెస్ విషయానికొస్తే ఎస్పీజీ గార్డ్స్ అందరూ బిజినెస్ సూట్స్ వేసుకుని బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని ఉంటారు. ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి చెవిలో కమ్యూనికేషన్ ఇయర్ పీసెస్ ఉంటాయి. అత్యాధునిక ఆయుధాలతో 24 గంటలు ప్రధానమంత్రి చుట్టూ వలయంగా రక్షణగా ఉంటారు. ఇక ఎస్పీజీ ఉపయోగించే ఆయుధాల విషయానికొస్తే FNF-2000 ఈ హై లెవెల్ అడ్వాన్స్డ్ వెపన్ బెల్జియంలో తయారు చేయబడింది. ఇది 3.6 కిలోల బరువు ఉంటుంది. నిమిషానికి 850 రౌండ్లు ఈ వెపన్ నుంచి దూసుకుపోతాయి. 500 మీటర్ల దూరం వరకున్న లక్ష్యాన్ని తేలికగా ఛేదించవచ్చు. అలాగే FN-57 అనే వెపన్ కూడా ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ పిస్టల్ కూడా బెల్జియంలో తయారు చేయబడిందే. 610 గ్రాముల బరువుండే ఈ పిస్టల్ 50 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తుంది. ఇవే కాకుండా వీరి వద్ద ఇతర ఆయుధాలు కూడా ఉంటాయి. ఇక ప్రధానమంత్రి ప్రయాణించే కాన్వాయ్లో ఎలాంటి కార్లుంటాయో ఇప్పుడు చూద్దాం. BMW 7 సిరీస్ కార్లు 3, రేంజ్ రోవర్ కార్లు 2, 8 నుంచి 10 వరకు బుల్లెట్ ప్రూఫ్ BMW X5 సిరీస్ కార్లు, 6 వరకు టయోటా ఫార్చునర్ లేదా ల్యాండ్ క్రూజర్ కార్లు, 2 వరకు మెర్సిడెస్ బెంజ్ అంబులెన్స్లు ఉంటాయి. ఇవే కాక ఇంకా కాన్వాయ్లో పదుల సంఖ్యలో హై ఎండ్ కార్లుంటాయి. BMW 760 Li F03 ఈ కారును ప్రత్యేకంగా ప్రధానమంత్రి ప్రయాణించడానికి తయారు చేస్తారు. శత్రువులు మిసైల్స్తో దాడి చేసినా చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని తయారు చేస్తారు. అలాగే ఎంత దగ్గర నుంచి మెషిన్ గన్స్తో కాల్చినా ఏమీ కాకుండా కారుకు అంతా బుల్లెట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. రసాయనిక దాడులు, బయోలాజికల్ అటాక్స్ చేసినా కారులో ఉండే ప్రధానమంత్రికి ఏమీ కాకుండా కారుకు అంతా టైట్ సీలింగ్ వేసి ఉంటుంది. కావాలనే కారు పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి నిప్పు అంటిద్దామనుకున్నా అంటుకోకుండా ఫైర్ రెసిస్టెంట్గా ఫ్యూయల్ ట్యాంకుకు కెవ్లర్ సీలింగ్ ఉంటుంది. ఈ కారు టైర్లని పంక్చర్ చేసినా కేవలం వీల్ డిస్కులతోనే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించే ఏర్పాట్లుంటాయి. ల్యాండ్ మైన్ల దాడిని తట్టుకునేలా కారు కింద భాగంలో హెవీ మెటల్ షీట్స్ ఉంటాయి. ఇక ఈ కారు లోపలి విషయానికొస్తే కారు నడిపే వ్యక్తికి ప్రధానమంత్రికి మధ్య గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ ఓపెన్ మరియు క్లోజ్ బటన్లు ప్రధానమంత్రి వద్దే ఉంటాయి. ఒకవేళ రసాయనిక దాడి జరిగితే ప్రధానికి ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి కారులో ఆక్సిజన్ కిట్లు అందుబాటులో ఉంటాయి. కారులో టెంపరేచర్ అడ్జస్ట్మెంట్కు అత్యవసరమైతే సిబ్బందికి తెలియజేయడానికి అలారం బటన్లు కూడా ఉంటాయి. శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు ప్రధానమంత్రి వాడటానికి అత్యాధునికమైన 2 కార్లు కూడా ఉంటాయి. అలాగే ఈ కారుకు ఇండియాలో ఉన్నప్పుడు డ్రైవర్ సైడ్ ఇండియన్ ఫ్లాగ్ ఉంచుతారు. కారును ప్రధాని పర్యటన కోసం విదేశాలకు తీసుకెళ్లినప్పుడు వెళ్ళిన దేశం యొక్క జెండాని ప్యాసింజర్ సైడ్ ఉంచుతారు. రేంజ్ రోవర్ L405 సెంటినల్ ఒకవేళ ప్రధాని ఉపయోగించే కారుకు ఏమైనా జరిగితే ఆయన్ను సురక్షితంగా తరలించడానికి ఈ కారును ఉపయోగిస్తారు. ఈ కారులో ప్రధానమంత్రి లేకుంటే వారి కుటుంబ సభ్యులను తరలించడానికి ఉపయోగిస్తారు. ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ను ఇంగ్లాండ్లో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ కారుకు కూడా ప్రధాని ప్రయాణించే కారుకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఇంచుమించుగా అలాంటివే ఉంటాయి. ఈ కారుకు ఇండియాలో ఉన్నప్పుడు డ్రైవర్ సైడ్ ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. ఒకవేళ విదేశాలకు తీసుకెళ్తే ఆ దేశపు జెండా ఉంచకుండా దాని స్థానంలో ప్యాసింజర్ సైడ్ ఇండియన్ యాంబ్లంతో ఉన్న ఫ్లాగ్ని ఉంచుతారు. అలాగే కాన్వాయ్లో X5 F15 సెక్యూరిటీ ప్లస్ టొయోటా ఫార్చునర్ AN160, టొయోటా ల్యాండ్ క్రూయిజర్ J200 మోడల్ కార్లుంటాయి. ఈ కార్లను ప్రధానితో ఉండే ఎస్పీజీ స్పెషల్ ఏజెంట్స్ని తరలించడానికి ఉపయోగిస్తారు. ఇందులో కనీసం 8 BMW X5లు, 6 ఫార్చునర్లు, 2 ల్యాండ్ క్రూయిజర్లు నిరంతరం కాన్వాయ్లో ఉండేలా చూస్తారు. మెర్సిడెస్ బెంజ్ స్ప్రింటర్ ఈ కాన్వాయ్లో ఇలాంటి కార్లు 2 ఉంటాయి.
ప్రధానమంత్రికి అత్యవసరంగా మెడికల్ అసిస్టెంట్స్ ఏర్పడితే సహాయం అందించడానికి వీటిని అంబులెన్సులుగా ఉపయోగిస్తారు. వీటిలో ప్రధానమంత్రి బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే బ్లడ్ని 2 లీటర్ల వరకు అందుబాటులో ఉంచుతారు. కాన్వాయ్లో ఇంతకుముందు చెప్పినటువంటి కార్లే కాకుండా టాటా సఫారీ స్ట్రోమ్ అనే కారు కూడా ఉంటుంది. ఈ కారుని పూర్తి భద్రత కోసం ఉపయోగిస్తారు. గైడెడ్ అటాక్స్ జరగకుండా ఇది కాపాడుతుంది. అలాగే అంటే శత్రువులు రిమోట్తో బాంబు పేల్చడం, మిసైల్స్ ప్రయోగిస్తే ఆ టార్గెట్ రీచ్ అవ్వకుండా మధ్యలోనే వాటి సిగ్నల్స్ని జామ్ చేస్తుంది. శత్రువులు ఉపయోగించే ఫ్రీక్వెన్సీని ఇది పూర్తిగా నిర్మూలిస్తుంది. కాన్వాయ్కి కొన్ని మీటర్ల వరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరం కూడా పనిచేయకుండా జామ్ చేస్తుంది. ఇక భారత ప్రధానమంత్రి ఉపయోగించే విమానాల విషయానికొస్తే ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు ఉపయోగించే విమానాన్ని ఎయిర్ ఇండియా వన్ అంటారు. దీనిని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనలకు కూడా ఉపయోగిస్తారు. ఈ విమానం మోడల్ బోయింగ్ 747-400. దీని భద్రత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటుంది. దీనికి ఒక్కసారి టేకాఫ్ తీసుకుంటే మధ్యలో ఎక్కడా ఆగకుండా 1000 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఇలాంటివి 14 సీట్లున్న 4 విమానాలు, 46 సీట్లున్న 3 విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. అలాగే MI-17 హెలికాప్టర్ కూడా ప్రధాని ప్రయాణించడానికి అందుబాటులో ఉంటుంది. ఇండియాలో ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంది. ఇక ఎస్పీజీ తర్వాత రెండో అత్యున్నత సెక్యూరిటీ వ్యవస్థ జెడ్ ప్లస్ సెక్యూరిటీ. ఈ వింగ్లో మొత్తం 55 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారు. ఇందులో 10 మంది వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. మిగతా వారు ఆర్మ్డ్ పోలీసులు ఉంటారు. ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని అర్థం. దేశంలో అల్లర్లు జరగడం, టెర్రరిస్టుల దాడి జరిగినప్పుడు పరిస్థితిని అదుపు చేయడానికి 1984లో ఎన్ఎస్జీని ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి మెరికల్ లాంటి పర్సన్స్ని పర్సనల్ డిప్యుటేషన్పై ఎన్ఎస్జీలోకి తీసుకుంటారు. ఎన్ఎస్జీ గార్డ్స్ని బ్లాక్ క్యాట్స్ అని కూడా అంటారు. అయితే ఎన్ఎస్జీని విఐపీల సెక్యూరిటీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీని దేశంలో ఇప్పటి వరకు 17 మంది విఐపీలకి అందిస్తున్నారు. అందులో కొందరు కేంద్ర మంత్రులుండగా మరికొందరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ తర్వాత జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వస్తుంది. ఈ వింగ్లో మొత్తం 22 వరకు సిబ్బంది ఉంటారు. 4 లేదా 5 ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. మిగతా సిబ్బంది ఆర్మ్డ్ పోలీసులు ఉంటారు. వీరిలో ఢిల్లీ పోలీస్, ఐటీబీపీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి సెక్యూరిటీ కొంతమంది ప్రముఖులకు ఉంది. ఇక వై కేటగిరీ సెక్యూరిటీ విషయానికొస్తే ఈ వింగ్లో 1 లేదా 2 నార్మల్ కమాండోలు ఉంటారు. మిగతా వారు ఆర్మ్డ్ పోలీసులు ఉంటారు. మొత్తంగా 11 మంది సెక్యూరిటీ ఉంటారు. ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ గురించి చూస్తే ఈ వింగ్లో మొత్తం 2 లేదా 3 ఆర్మ్డ్ పోలీసులు ఉంటారు. కమాండోలు ఉండరు.